సంహరణ. ఓకే. ఇక్కడ ఇది గజాసుర సంహరణ. ఇది గజాసుర సంహరణ. గజాసుర సంహరణ. ఓకే. ఇక్కడ ఇది శివుడు నాట్యం చేస్తున్నట్టు. శివతాండవం అండి. ఓకే. ఇక్కడ ముందుకు ఇక్కడ ఈ పిల్లల పక్కన చూస్తే సముద్ర మథనం కనబడుతుంది. అంటే దేవతలు రాక్షసులు ఈ సముద్ర మథనాన్ని చిలుగుతూ ఉంటారు కదా, అది మనకు ఇక్కడ ఇచ్చారండి. ఓకే. ఇటు సైడ్ ఈ సముద్ర మథనం చిలికిన అమృతాన్ని ఇక్కడ పంచుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఈ సైడ్లోకి మధ్యలో కలశం ఉంటుందండి. కొంచెం వెనకాల కలశం మధ్యలో కలశం ఉంటుంది. ఆ కలశానికి పాము పడి ఉంటుంది కదా. అవునండి. పక్కకి విష్ణువు ఉంటాడు. విష్ణువు పక్కకు విష్ణువే మోహిని రూపంలో అమృతాన్ని పోస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చిలకడం, ఇక్కడ అమృతాన్ని పంచడం ఉంటుంది. ఇది సత్యభామ నరకాసురుని చంపేది ఉంటుందండి. ఇక్కడ సత్యభామ మధ్యలో ఇల్లు పట్టుకొని ఉంటుంది. శ్రీకృష్ణుడు ముందున్నాడు, యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ఈ సైడ్లకు సైనికులు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. అవునండి. కత్తుల బల్లాలతో ఫైటింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు రండి. చూడండి, ఇక్కడ ఈ పిల్లర్ ఈ పిల్లరు 3 పిల్లర్ల కంటే ఈ పిల్లర్ డిఫరెంట్గా ఉంటుంది, సన్నగా ఉంటుందండి. ఓకే. సన్నగా ఉంటుంది. ఇక్కడ అంతటా డిజైన్ ఇస్తే ఇక్కడ మాత్రం కొన్ని ప్రేమ కళాపాలు ఇచ్చారు. మరియు ఇక్కడ కూడా అంతటా ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారండి. అన్ని పిల్లర్స్కి ఫిగర్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ప్లేన్గా ఇచ్చి బెండ్ చేశారండి. ఇట్లా ఎందుకు చేశారంటే ఇది తూర్పు ద్వారం. ఈ తూర్పు ద్వారం నుండి వచ్చే భక్తులు ఈ శిల్ప సంపదను చూసి దిష్టి తగలకుండా ఇదొక లోపం పెట్టారు. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి లోపం పెట్టారు. అంటే రాయిలోనే చుట్టలాగా పెట్టారు, బెండ్ చేశారు. అంటే శిల్ప సంపదకు ఎలాంటి దిష్టి తగలకుండా ఇలా ఒక లోపం పెట్టారు. అంటే దిష్టికి ఆ కాలంలోనే ప్రాధాన్యత ఉంటుందని మనకు తెలుస్తుంది. ఈ చుట్ట భాగం కూడా మనకు శంఖు ఆకారంలో షైనింగ్ కనబడుతుంది. కొంచెం వెనకాలకి వెళ్ళండి. ఇక్కడ మధ్యలో బెండులో శంఖు ఆకారంలో కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళండి. కొంచెం వెనకాలకి వెళ్తే మధ్య భాగంలో శంఖు ఆకారంలో కనబడుతుంది. ఇక్కడ ఉండే శిల్పాలు కూడా మనకు విడిచిపెట్టలేదండి. ఇక్కడ ఇచ్చారు, ఇంకెక్కడ ఇవ్వలేదు. ఆ శిల్పాలను కూడా ఇక్కడ మనకు ఇచ్చారు విడిచిపెట్టకుండా. ఇంకెక్కడ కూడా శిల్పాలను ఇవ్వలేదు మనకు. ఇక్కడ మాత్రం ఆ శిల్పాలను ఇక్కడ చెక్కారు. ఆ ముందు ద్వారం ముందు ఆ 4 శిల్పాల మధ్య ముందు కనబడుతుంది మనకు. ద్వారం ముందు 4 పిల్లర్లు మధ్యలో ఉంటుంది అక్కడ ముచ్చులు. అవునండి. ఆ 4 పిల్లల మధ్యలో ఉన్నది గజలక్ష్మి అండి. గజలక్ష్మి అంటే కాకతీయులు కట్టించిన ఏ దేవాలయంలో కూడా ఈ గజలక్ష్మి ఆనవాయితీగా ఉంటుంది. ఇక్కడ గజలక్ష్మి ద్వారం ముందర ఉన్నది అంటే అది కాకతీయులు నిర్మాణం చేసిన ఆలయం అని మనకు తెలుస్తుంది. అలాగే ఇది వాళ్ళకు సింబల్. గజలక్ష్మి ఏదైతే ఉంటుందో కాకతీయులు నిర్మాణం చేసిన టెంపుల్ అని మనకు అర్థమవుతుంది. 4 పిల్లల మధ్యలో